మీలోని ప్రతి ఒక్కరూ జన్మ ఇలా ఉంటుంది. ఇలా 40 రోజుల వరకు తల్లి గర్భంలో వీర్యం భద్రపరచబడి ఉంటుంది. తర్వాత 40 రోజులు ఆ వీర్యం గడ్డగట్టిన రక్తంలో తయారవుతుంది. తర్వాత ఒక దూతను అంటే ఆ తర్వాత 40 రోజుల్లో మాంసపు ముక్కలా మారుతుంది. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక దూతని పంపిస్తాడు. ఆ దూతను 4 విషయాల గురించి నిర్దేశించి పంపుతాడు. ఆ దూత అతని యొక్క ఆచరణను అతని యొక్క ఆచరణని, అతని యొక్క మరణాన్ని, అతని యొక్క ఉపాధిని, అతని యొక్క అదృష్టం లేదా దురదృష్టాలను వ్రాస్తాడు. అల్లాహ్ యొక్క ఆజ్ఞ మేరకు ఆ యొక్క దూత ఆ యొక్క తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క శిశువు మీద రాస్తాడు విధివ్రాత. ఆ తర్వాత అతని శరీరంలో దేవుని యొక్క అల్లాహ్ యొక్క అనుజ్ఞ మేరకు ఆత్మ ఊదబడుతుంది. ఆయన తప్ప ఆరాధ్యులెవరు లేరు అని అల్లాహ్ సాక్షి. మీలోని ఒక వ్యక్తి జీవితాంతం మంచి పనులు చేస్తాడు. చివరికి అతనికి స్వర్గానికి మధ్య 1 గజం మాత్రమే దూరం ఉంటుంది. కానీ విధివ్రాత తక్దీర్ అతన్ని అధిగమిస్తుంది. అదేవిధంగా మీలోని ఒక వ్యక్తి జీవితాంతం పాపకార్యాలు చేస్తాడు. చివరికి అతనికి నరకానికి మధ్య 1 గజం దూరం మాత్రమే ఉంటుంది. కానీ అతని విధివ్రాత అతన్ని అధిగమిస్తుంది. చివరి కాలంలో అతడు పుణ్యకార్యాలు చేసే భాగ్యం అతనికి లభిస్తుంది. అలా అతడు స్వర్గానికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది ఇన్షాల్లా. ఇలా తక్దీర్ అనేది విధివ్రాత కూడా ఉంది. ఇంకోటి ఈ యొక్క విధివ్రాత తక్దీర్ మారాలి అంటే కూడా మన యొక్క దువా, ఆరాధన, ప్రార్థనల ద్వారా ఈ యొక్క తక్దీర్ కూడా మారే అవకాశం ఉందని ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకోటి నోటితో వ్యభిచారం అనేది ఉంటుంది. కళ్ళతో వ్యభిచారం ఉంటుంది. అశ్లీల విషయాలకు దూరంగా ఉండమని చెప్పడం జరిగింది. కామపు కోరికలు, కామపు విషయాలు భర్త భార్యతో కాకుండా ఇతరులతో మాట్లాడటం, ఇతరులతో పంచుకోవటం, ఇతరులతో చేయటం, వీటికి దూరంగా ఉండమని చెప్పడం జరుగుతుంది. పరాయి స్త్రీని కానీ పరాయి పురుషుని స్త్రీ కానీ ముట్టుకోవటం కూడా పాపంగా భావించడం జరిగింది. దురుద్దేశంతో పట్టుకోవటం ఇంకా మహాపాపంగా చెప్పడం జరిగింది. ఇలా ఒక మార్కెట్లో, ఒక బజార్లో, రోడ్డు మీద వెళ్తూ ఒక స్త్రీని ఒక పురుషుడు ఒక స్త్రీ ఇలా తగలటం కంటే కూడా ఒక మేకు తీసుకొని ఇలా కొట్టుకోవడం మంచిదని చెప్పడం జరిగింది. అంత పాపంగా భావించడం జరిగింది. మరి ఈరోజు ఒంటరిగా లిఫ్ట్లో కానీ, ఆఫీస్లో కానీ, జాబ్లో కానీ, బయట కానీ అనేక రకాల సంపద ఇంకా రోజీ రోటీ కోసం ఎక్కడెక్కడికో మనం వెళ్తూ ఉన్నాం, వస్తూ ఉన్నాం, ఒంటరిగా ఉంటాం.